ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వీక్లో క్వశ్చన్స్లోకి వెళ్తే ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం ఎన్టీపీసీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ పైన సంతకం చేసింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి హర్యానా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది ఈ గ్రీన్ హైడ్రోజన్ దానికోసం అని చెప్పి పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం అని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ పైన సంతకం చేసింది ఎన్టీపీసీతో కలిసి. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి అగస్త్యగమ అంచు అనేది ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ ఒక పాము, ఆప్షన్ బి కంగారు బల్లి, ఆప్షన్ సి వోల్ఫ్ స్పైడర్, ఆప్షన్ డి కప్ప. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, కంగారు బల్లి. అగస్త్యగమ అంచు అనేది కంగారు బల్లికి సంబంధించినటువంటిది. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తల్లో పేర్కొన్నటువంటి కుడవోలే సిస్టమ్ అనేది అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ కుల వ్యవస్థ, ఆప్షన్ బి ఎన్నికల వ్యవస్థ, ఆప్షన్ సి నీటిపారుదల వ్యవస్థ, ఆప్షన్ డి పన్ను వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి ఎన్నికల వ్యవస్థ. కులవోడే సిస్టము అంటే ఎన్నికల వ్యవస్థ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన షుమాంగ్ లీలా అనేటువంటిది ఒక థియేటరు, అది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడినటువంటి సాంప్రదాయక థియేటర్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మణిపూర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మణిపూర్. గుర్తుపెట్టుకోండి ఆప్షన్ డి మణిపూర్. మణిపూర్లో సాంప్రదాయక థియేటర్ అనేది దాని పేరు ఏంటి అంటే షుమాంగ్ లీలా అని చెప్పి ఉంది. ఇటీవల ఇది బాగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లో తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు. ఆప్షన్ ఏ రాధా రాటూరి, ఆప్షన్ బి కుసుమ కంద్వాల్, ఆప్షన్ సి కామినీ గుప్తా, ఆప్షన్ డి గీతా ఖన్నా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ రాధా రాటూరి. రాధా రాటూరి అనేటువంటి వారు ఉత్తరాఖండ్కి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియాకి సంబంధించింది ఇంపార్టెంట్ అండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి 2024 కోసం ఈ కింది వాటిలో ఏది మస్కట్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ బెంగాల్ టైగర్, ఆప్షన్ బి మంచు చిరుత, ఆప్షన్ సి హంగల్, ఆప్షన్ డి ఆర్కిటింగ్ ఫ్యాక్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మంచు చిరుత. ఏది ఖేలో ఇండియాకి మస్కట్ ఏంటి అంటే ఆప్షన్ బి మంచు చిరుత. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. దీనిని స్నో లెపర్డ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇటీవల స్టార్టప్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ని యాక్సిలేటర్ ప్రోగ్రామ్ అయినటువంటి స్టార్టప్ శాలని ఏ శాఖ ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆప్షన్ సి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించేటువంటి విభాగం, ఆప్షన్ డి వ్యవసాయ పరిశోధన మరియు విద్యాశాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యాన్ని ప్రోత్సహించేటువంటి విభాగం. పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యానికి సంబంధించినటువంటి విభాగాన్ని స్టార్టప్ శాల అనేసి అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 5Gకి సంబంధించింది. భారత్ 5G పోర్టల్ని ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? 5Gకి సంబంధించింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి మంత్రిత్వ శాఖ అని చెప్పి ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ.